నెల్లూరు జిల్లా మొట్టమొదటి మహిళా ఎస్పీగా అజిత వేజెండ్ల బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారని, ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ఆమె హామీ ఇచ్చారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. రౌడీలు, ఆకతాయిలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించి మహిళల భద్రత, విజిబుల్ పోలీసింగ్ విధానాలను ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్తారని అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఓం వృషశైలాధిపదేవదేవదన్నః శవాద్రి ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ జరగకుండా చూసుకోవటము, సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి. సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను. ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము. మీకు తెలిసింది ఈగల్ అనే ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరపున పోలీస్ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. చేస్తాను. రెస్పాన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో. మా ఆఫీసర్లు అందరూ విజిబిలిటీ ఉండేట్టుగా, బికాస్ పోలీస్ మెన్ విజిబుల్ ఉంటే క్రైమ్ అక్కడికక్కడ డిటరెన్స్ ఉంటుంది. సో విజిబిలిటీ ఉండేట్టుగా నేను